ఇంతకు ఆ వ్యాఖ్యలేంటి, కూటమి వైసీపీ వాదనలేంటి చర్చిద్దాం. బట్ ఏదైతే గుడ్డు వర్సెస్ మేకప్ అనేటువంటిది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది ప్రజల్లో తీవ్రంగా, దీనికి సంబంధించి కూడా. ఎందుకంటే రాజకీయంగా మాట్లాడాలి, అవినీతి చేస్తే మాట్లాడాలి, పరిపాలన గురించి మాట్లాడాలి, కానీ వ్యక్తిగతంగా మాట్లాడుతూ వ్యక్తిగత హననానికి గతంలో వైసీపీ చేసిందే మళ్ళీ ప్రారంభించింది అలాంటి వ్యాఖ్యలు అనేటువంటి వినిపిస్తున్న వేళ ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా మాట్లాడదాం. ఇవాళ మనకి డిబేట్లో జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం ముందుగా మనకి రాయపాటి అరుణ గారు జాయిన్ అయ్యారు, జనసేన అధికార ప్రతినిధి మనకి జాయిన్ అయ్యారు. రాయపాటి అరుణ్ గారు నమస్కారం అండి. ఎలా చూడాలి, ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది, అభివృద్ధి గురించి మాట్లాడాలి, ఒకవేళ వాళ్ళు చెప్పిన పనులు చేయకపోతే వాటి మీద మాట్లాడాలి. ఈ మేకప్ల గురించి వ్యక్తిగతంగా, అది కూడా ఒక హోమ్ మినిస్టర్నే ఇలా మాట్లాడితే సాధారణ మహిళ పరిస్థితి ఏంటి, ఎలా చూడాలి? నమస్కారం. రాజకీయంగా విమర్శలు ఏ స్థాయిలో వెళ్ళినా తీసుకోవడానికి అందరికీ కూడా ఆమోదయోగ్యంగానే ఉంటాయి, కానీ వ్యక్తిగత విమర్శలు అనేవి, అది ప్రత్యేకించి మహిళల్ని ఇలా అసభ్యంగా మాట్లాడడం అనేది సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి. ఇది ఓన్లీ ఇప్పుడు మాత్రమే కాదు, లాస్ట్ 5 years ఇట్లాగే వ్యక్తిగత హననాలకు పాల్పడుతూ మహిళల్ని టార్గెట్ గా చేసుకుని రాజకీయం చేయడం అలవాటు చేసుకున్నారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా, లాస్ట్ టైం కూడా మీరు గమనించినట్లయితే నెల్లూరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా మాట్లాడారు ఇట్లా సేమ్ వల్గర్ లాంగ్వేజ్. మహిళ రాజకీయాల్లోకి రావడం, నిలబడడం అంటే, అది కూడా వెనకబడిన వర్గాల నుంచి రాజకీయాల్లోకి నెట్టుకు రావడం అంటే కత్తి మీద సాము లాంటిది. అసలు ఒక రాష్ట్ర స్థాయి పదవికి రావడం అంటే శిఖరాగ్రాన్ని అధిరోహించినటువంటి పరిస్థితి. అది ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవరోధాలు ఉంటాయి ఒక మహిళకు రాజకీయాల్లో నెట్టుకు రావాలంటే. అటన్నింటినీ తట్టుకొని ఒక స్థాయికి వచ్చి వాళ్ళ ఒక హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తికి ఇట్లాంటి అవమానకరమైనటువంటి మాటలు తప్పట్లేదు అంటే వైసీపీ నుంచి, రాబోయే రోజుల్లో రాజకీయాల్లో మహిళల పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో 33% రిజర్వేషన్ కావాలి, రిజర్వేషన్ కి తగ్గట్టుగా మహిళా నాయకురాలు కావాలని చెప్పేసి రాష్ట్రంలో ఎంతో మంది ఆశావాహులు, ఉత్సాహవంతులు అందరూ ఎదురు చూస్తున్న టైంలో అసలు మహిళలు రాజకీయాల్లోకి వస్తేనే ఇట్లాంటి బురద చెల్లేటువంటి పనులు చేస్తూ ఇట్లాంటి వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతూ ఉంటే ఇంకెక్కడ మహిళలు రాజకీయాలు నిలబడతారు? ఇంకెక్కడ కుటుంబాన్ని నడిపేటువంటి తల్లి సమాజాన్ని నడిపేటువంటి బాధ్యతాయుతమైన పదవిలోకి వచ్చింది? ఇవన్నీ పూర్తిగా వైసీపీ మాత్రమే పర్టికులర్లీ చేస్తుందండి ఇట్లాంటి విషయాలు. లాస్ట్ 5 years సేమ్ ఇలాగే చేసింది. చివరిలో ఒక్కసారి కావాలా ఇక మరీ ఆపుకోలేక తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలకు వెళ్ళిపోయి ఓపిక నశించి ఒక్కసారి మేమంటే తిరిగి విపరీతంగా ఏడ్చారు ఈ వైసీపీ వాళ్ళు. కానీ వీళ్ళు మాత్రం లాస్ట్ 5 years అయ్యే మాటలు మాట్లాడారు, ఇప్పుడు 2 years నుంచి ఇవే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయంగా విమర్శించడం తీసుకుంటాం, తప్పే లేదు దాంట్లో. విమర్శించకపోతే అది సరైన పద్ధతి కదా, రాజకీయాల్లో విమర్శిస్తేనే సరైనటువంటి పద్ధతి. జాబులకు సంబంధించి వచ్చినటువంటి అంశాల మీద అనిత గారిని విమర్శించినప్పుడు ఆవిడ దానికి సంబంధించి సమాధానం చెప్పింది, అది కరెక్ట్ గానే ఉంది. విమర్శ, రాజకీయ విమర్శకి తగిన రాజకీయ విమర్శ అనిత గారు చేశారు. కానీ తిరిగి మరలా అనిత గారి మీద చేసినటువంటి విమర్శ అనేది పూర్తిగా అసభ్యకరమైనటువంటి పదజాలం. అది ద్వంద్వార్థంతో మాట్లాడారు. మేకప్ అంటే, ఇప్పుడు భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి మహిళవి చేసినటువంటి అలంకరణకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అది దేశ గుర్తింపు. విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా భారతదేశం అంటే గుర్తింపు ఇచ్చేది మహిళ యొక్క అలంకరణే. భారత జాతీయతను గుర్తించేలాగా చేసేది మహిళల యొక్క అలంకరణే. అలాగే రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్రాలను విభజించేది మహిళల యొక్క అలంకరణే. మీరు అస్సాం, మేఘాలయ, సిక్కిం, నాగపూర్ ఇటు సైడ్ పోతే మహిళలు ఎంత చక్కగా అంటే వాళ్ళ అలంకరణను బట్టి వాళ్ళు ఏ స్టేట్ కి సంబంధించిన వాళ్ళు అనేది ఈజీగా చెప్పేయచ్చు. అట్లాగే వాళ్ళు తెలుగు వాళ్ళ అలంకరణ అనిత గారు ఎలా ఉంటారో అలాగే ఉంటుంది ఆటోమేటిక్ గా. ఆవిడ ఏం తప్పుందని దాంట్లో? ఇప్పుడు మహిళలు, ఇప్పుడు అన్నటువంటి గుడివాడ అమర్నాథ్ గారి ఇంట్లో మహిళలు ఉన్నారు, వాళ్ళు కూడా అలంకరించుకుంటారు కదా చక్కగా బయటకు వెళ్ళాలన్నప్పుడు. మరి ఆమె హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి అలంకరణ లేకుండా జిడ్డు గారుకుంటూ వచ్చి ఎట్లా కూర్చుంటుంది ఎక్కడైనా? ఇది సమంజసమైనటువంటి విమర్శేనా? అది మనం తీసుకోగలిగినటువంటి విమర్శేనా? మాజీ మంత్రిగా చేసినటువంటి వ్యక్తి అంత నీచ స్థాయికి దిగజారి మాట్లాడచ్చా? ఇంకొక మాట కూడా అన్నారు ఆయన, అసలు నాకు ఆ మాట వింటేనే కోపం వస్తుంది. మహిళలు చేసేటువంటి ఉద్యోగాలు, అనిత గారు చేసినటువంటి ఉద్యోగాలు వాళ్ళ మహిళలు చేయరంట. అనిత గారు ఉద్యోగం టీచర్. మరి ఎందుకని ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారిని సమర్థించేటువంటి మహిళలు టీచర్లు గానో ఉపాధ్యాయ వృత్తిని వ్యతిరేకిస్తున్నారా? లేదంటే ఇంకా ఏమైనా ఆమె మీద బురద చల్లాలని ఏమైనా నెగిటివ్ గా అన్నాడా ఆయన? అలా అనుంటే గనక ఇప్పుడు అనిత గారి స్టేజ్ దాకా వైసీపీ నుంచి నాయకురాలు కూడా వచ్చారు కదా, మరి వాళ్ళకు కూడా ఇప్పుడు అనిత గారిని అతను ఏ ఉద్దేశంతో అన్నాడు అవన్నీ కూడా వైసీపీలో ఉన్నటువంటి మహిళా నాయకురాలకు కూడా వర్తిస్తాయి కదా. గుడివాడ అమర్నాథ్ గారు ప్రత్యక్షంగా అనిత గారిని టార్గెట్ చేసిన, పరోక్షంగా మొత్తం మహిళా లోకాన్ని, రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళలందరినీ అన్నాడు కదా అట్లాంటి తప్పుడు మాటలు. అలంకరణని బేస్ చేసి మాట్లాడడం అనేది అందరినీ అన్నట్లే. పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు మహిళల కట్టు బొట్టు మీద వ్యాఖ్యలు ఏంటని ఆయన ఫైర్ అయ్యారు. ఒక హోమ్ మినిస్టర్, రాష్ట్ర హోం మంత్రి అంటే ఏదో గల్లీ స్థాయిలో మాట్లాడే మాటలు తీసుకొచ్చి
రాష్ట్ర రాజకీయాల్లో మంత్రి స్థాయి వ్యక్తులు మాట్లాడడం అనేది నిజంగానే సిగ్గుపడాల్సిన అంశం. ఇదేం చిన్నగా వదిలేయాల్సినటువంటి విషయం అయితే కాదు. ఇది బహిరంగంగా అమర్నాథ్ గారు ఇప్పటికైనా తెలుసుకొని సిగ్గుపడి క్షమాపణ చెప్పాలి ఆవిడకి ముమ్మాటికి. లేదంటే మాత్రం ఈ విషయాన్ని